వేరే చోటకి ఈ జనులు వెళ్లకుండా ఉండినట్లు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి, ఉన్నత స్థలములు, ఎత్తైన స్థలములు తీసుకున్నాడు, వాటిపైన మందిరాలు కట్టించేశాడు. అది కూడా ఆకర్షణగా అందరూ చూసి మాదే బాగుంది మందిరము, ఇక్కడ దేవుడు ఉంటాడు. మనుషులు కట్టించినటువంటి వాటిలో దేవుడు ఉంటాడా? అంటే దేవుడు మనలాంటి బలహీనత ఉంటుందా మనుషులకు ఉన్నట్టు? మనము చిన్నళ్ళు చూస్తేనే ఒకలాగా చూస్తాం, పెద్దలు చూస్తే వామ్మో అంటాం. దేవుడు అలా అంటాడా మనలాగా? దేవుడికి తెలియనివి ఏమైనా ఉన్నాయా? సృష్టి మొత్తం ఆయనది కాదా? కానీ మనుషులు మాత్రం ఏం చేస్తారు? ఉన్నత స్థలములను చూస్తే ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, రండి చూద్దాం అని చెప్పి అందరం తీసుకొని వెళ్తారు. ఇంకా అక్కడే తప్ప వేరే చోటకి వెళ్ళరు. అంటే ఏం చూస్తున్నారు వీళ్ళు? ఒక మనిషి కట్టించినటువంటి ఉన్నత స్థలాలను చూస్తారే కానీ ఆ దేవుడు కట్టించమని చెప్పాడా? దేవుడు కట్టించమని చెప్పింది యెరూషలేము